మనము ఆశీర్వదింపబడాలంటే ఎటువంటి బాధ్యతను కలిగి ఉండాలి? మనము ఆశీర్వదింపబడాలి అంటే ఎటువంటి బాధ్యతను కలిగి ఉండాలి? మనం చాలామంది అండి ఒక క్రైస్తవులుగా మన కుటుంబం గురించి, మన యొక్క పిల్లల గురించి, మన యొక్క కుటుంబంలో ఉన్న సభ్యుల గురించి మనం ప్రార్థన చేస్తాం. ప్రభా, నా బిడ్డలు బాగా చదువుకోవాలయ్యా, మంచి స్థానానికి వెళ్ళాలి, మంచి జాబులు చేయాలి అని మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ ఒక తల్లిగా నువ్వు ఒక ఫుడ్ ప్రిపేర్ చేయకుండా, ఆహారాన్ని సిద్ధపరచకుండా ఉంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళగలరా అండి? నువ్వు వారిని సిద్ధపరచకుండా, నువ్వు త్వరగా లేకుండా, అంటే నీ బాధ్యత, వాళ్ళ యొక్క ఆశీర్వాదంలో నీ యొక్క బాధ్యతను కూడా నువ్వు చూపిస్తున్నావు. అవునా కదండి? వారు మంచిగా చదువుకోవాలంటే కొంతమంది ఒక తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారంటే వాళ్ళని స్కూల్ వరకు కూడా వెళ్ళి డ్రాప్ చేస్తారు, వాళ్ళని స్కూల్ వరకు కూడా తీసుకువెళ్ళి వదిలేసి వస్తారు. అంతగా నువ్వు ప్రతిరోజు నువ్వు చదువుకోవాలని ఆశ ఉంది, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన, నువ్వు బాధ్యత కలిగి ఏం చేస్తున్నావు? నీ బాధ్యత కూడా నెరవేరుస్తున్నావు. ఏంటంటే నువ్వు వారిని స్కూల్ వరకు తీసుకెళ్తున్నావు, క్యారేజ్ ప్రిపేర్ చేస్తున్నావు, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నావు, లంచ్ ప్రిపేర్ చేస్తున్నావు, వారికి కావాల్సిన ధనాన్ని సమకూరుస్తున్నావు. నీ బాధ్యతను నువ్వు వారికి ఫీజెస్ పే చేయడానికి నీ యొక్క ఉద్యోగాన్ని చేస్తున్నావు. నీ బాధ్యతను నువ్వు నెరవేరుస్తున్నావు కదా అండి. కానీ మన బాధ్యత ఏ విధంగా ఉందంటే, ఈ లోకానుసారంగా మన బాధ్యత అనేది సగమే ఉందని దేవుడు అంటున్నాడండి. సగం ఉండడం ఏంటండి? మన బాధ్యత అనేది సగమే. ఎంతోమంది క్రైస్తవ కుటుంబంలో బాధ్యత తీసుకుంటున్నారు, బాధ్యత కలిగి ఉన్నారు, కానీ ఆ బాధ్యత అనేది మనమే సగం మాత్రమే నెరవేరుస్తున్నాం. ఈ లోక ఆశీర్వాదాల కోసమే బాధ్యత వహిస్తున్నాం, కానీ ఆత్మీయ ఆశీర్వాదాల కోసం ఎటువంటి బాధ్యత వహించలేదు అంటున్నారండి దేవుడు. అవునా అండి? ఈ లోక ఆశీర్వాదాల కోసమే మనం ప్రయాసపడుతున్నామంట. స్కూల్కి వెళ్ళాలని ప్రయాసపడుతున్నాం, వాడు బాగా చదువుకోవాలని ట్యూషన్లో జాయిన్ చేస్తున్నాం, పిల్లలు అంతా బాధ్యత తీసుకుంటాం. మరి వాళ్ళు పరిపూర్ణంగా ఆశీర్వాదం కోసం మీరు ప్రిపేర్ చేయట్లేదని దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందండి? మోషే మృతి నొందిన తరువాత అని ఉంటుంది. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందండి? యెహోషువ మృతి నొందిన తరువాత అని ఉంటుంది. 2వ సమూయేలు 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందో తెలుసా అండి? సౌలు మృతి నొందిన తరువాత. నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఒక రోజు వస్తుందండి, నువ్వు నేను చనిపోయిన తరువాత అని. రాదంటారా అండి ఆ రోజు? నేను ఎవరిని భయపెట్టట్లేదండి. రాదంటారా అండి ఆ రోజు? వస్తుంది కదా, తప్పకుండా ప్రతి ఒక్కరింట్లో ముందు కానీ వెనక కానీ ఆ రోజు అనేది వస్తుంది. కానీ ఆ రోజు నువ్వు ఇప్పటి వరకు బాధ్యత తీసుకుంటున్నావు, ఒక బాధ్యతగా ఉంటున్నావు. తర్వాత ఎవరు వారికి ఉంటారు? వారికి ఎవరికి బాధ్యత అనుగ్రహిస్తారు? వారు బాధ్యత కలిగి ప్రవర్తించారంటే వారికి ఎవరు చెప్తారో తెలుసా? దేవుడు మాత్రమే చెప్తారండి. అందుకని నువ్వు ఈ లోకానుసారమైన విషయాలను బాధ్యత వహిస్తున్నావు, కానీ ఆత్మీయంగా ఆ బిడ్డలు ఎదగడానికి కూడా ఎలా అయితే ఇశ్రాయేల్ ప్రజలు నడిపించిన నాయకులు మోషే, యెహోషువ, అలాగే సౌలు, వాళ్ళు ఎలా అయితే కొంతవరకు మాత్రమే ఉన్నారో తర్వాత మరణించారు, కానీ వారిని ఎవరు నడిపించారండి? దేవుడు ఇంకొకరిని ఎన్నుకొని వారిని నడిపిస్తూ ఉన్నాడా లేదా? వారికి అంటే ప్రతి నిత్యం వారి నాయకులు లేకపోయినా వారికి దేవుడు తోడై ఉన్నాడు. అవునా కదా అండి? వారికి దేవుడు తోడే ఉన్నారు. అలాగే నువ్వు కూడా ఈ లోకానుసారమైన ఆశీర్వాదాల కోసం నీ కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, కానీ ఆత్మీయ ఆశీర్వాదాల కోసం ఒక బాధ్యత తీసుకోవాలని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడండి. నీ బిడ్డల్ని ఎంతైతే ఆసక్తిగా నువ్వు యొక్క స్కూల్కి తీసుకెళ్తున్నావు, ఎంతైతే ఆసక్తిగా పొద్దున్నే లేచి ఆహారాన్ని సిద్ధపరిచి వారిని సిద్ధపరుస్తున్నావో, అంతే ఆసక్తిగా కూడా మందిరానికి తీసుకురావాలి, వారిని ప్రార్థనలో కూర్చోబెట్టాలి, వారి చేత బైబిల్ చదివించాలి. అటువంటి బాధ్యత తీసుకున్న తల్లి అయితే తప్పకుండా అంటే నీ బిడ్డలు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు. వారి యొక్క ఆశీర్వాదాన్ని వారి నాయకులు, ఇశ్రాయేల్ ప్రజలకి నాయకులు లేరండి. నాయకులు కొంతకాలమే ఉన్నారు. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు చూసినట్లయితే, నిర్గమాకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మోషే ఉన్నారు, కానీ యెహోషువ గ్రంథం స్టార్ట్ అయినప్పుడు మోషే లేరు. మోషే మృతి నొందిన తరువాత, యెహోషువ అయిపోయిన తర్వాత ఎవరున్నారండి? న్యాయాధిపతులు వచ్చారు. అందుకే న్యాయాధిపతులు 1వ అధ్యాయం 1వ వచనంలో యెహోషువ మృతి నొందిన తర్వాత న్యాయాధిపతుల తర్వాత సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. 1వ సమూయేలు అయిపోయింది. 2వ సమూయేలు 1వ అధ్యాయం 1వ వచనంలో సౌలు మృతి నొందిన తర్వాత. వారితో ఆ నాయకులు గొప్పవాళ్లే, మనం వారిని గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, కానీ ఆ నాయకులు ఎల్లకాలం వారితో లేరు కదా అండి. ఎవరున్నారు వారితో? దేవుడు ఉన్నాడు.
కాబట్టి వాళ్ళు ఎంతగా ఆత్మీయంగా ఉంటారంటే ఇశ్రాయేల్ ప్రజలు, వారు రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తారండి. 3 సార్లు, ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, సాయంత్రం ప్రార్థన చేస్తారు. అంత ఆత్మీయంగా వారు ఉన్నారు కాబట్టి ప్రపంచంలో చిన్న దేశమైనా కూడా ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేల్ వైపు చూస్తున్నాయండి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇశ్రాయేల్ శక్తికి ఆశ్చర్యపోతున్నాయి. ఎందుకో తెలుసా? వారి లోకానుసారమైన ఆశీర్వాదాలకు మాత్రమే బాధ్యత వహించాల, ఆత్మీయ ఆశీర్వాదాలకు కూడా వారి బాధ్యత వారు వహిస్తున్నారు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మా దేశంలోనే పుట్టాడు అనుకుంటే వారు ఆశీర్వదింపబడతారా? రోజుకి 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారంటే వారి బాధ్యత కూడా వారు నెరవేరుస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఏమో నువ్వు ఒక్కదానివే మందిరానికి వస్తున్నావేమో, నీ గృహం నుంచి నువ్వు ఒక్కదానివే వస్తున్నావేమో, నీ బిడ్డలను గురించి కూడా బాధ్యత తీసుకో, నీ బిడ్డలు కూడా రావాలి అని దేవుడి సన్నిధిలో అడుగు, బాధ్యత తీసుకో. ఒక సమయం వస్తుంది వారు కూడా నీ యొక్క దేవుడి సన్నిధికి వచ్చేది. అప్పుడు నువ్వు ఇంకా బాధ్యత తీసుకొని సండే స్కూల్కి తీసుకువెళ్ళు, చర్చ్కి తీసుకువెళ్ళు, వారిని కూర్చోబెట్టి ప్రార్థన చేయించు, వాక్యాన్ని చదివించు. అప్పుడు నీ బిడ్డల్ని దేవుడు వదిలివేయడు. అర్థమవుతుందా అండి? మనం ఈ లోకంలో ఆశీర్వదింపబడాలి అంటే కొన్ని విషయాలలో దేవుడు పరిపూర్ణంగా జోక్యం చేసుకుంటే ఆశీర్వదింపబడతాం. కానీ కొన్ని విషయాలలో మన బాధ్యత కూడా ఉండాలని గుర్తుపెట్టుకోండి. నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలి, ఆత్మీయంగా ఉండాలి, ఎంతో గొప్ప పరిచర్య చేయాలి, దేవుళ్ళలో ఉండాలి, లోకానుసారమైన ఆశీర్వాదాలతో ఉండాలి అని నువ్వు నేను ఆశిస్తావు. కానీ మన బాధ్యత ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలని దేవుడు అనుకుంటున్నాడండి. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఆశీర్వదింపబడాలి, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే నీ బాధ్యత ఉంది. ఆ బాధ్యతను గుర్తెరిగి ఆత్మీయానుసారమైన విషయంలో బాధ్యత తీసుకోవాలి. ఈ లోకానుసారమైన విషయంలో నువ్వు బాధ్యత తీసుకుంటే, ఎలా అయితే ఇశ్రాయేలుకి ఆ గొప్ప గొప్ప నాయకులు లేకపోయినా దేవుడు వారిని నడిపిస్తున్నాడు, అటువంటి విధంగా నీ కుటుంబాన్ని కూడా దేవుడు నడిపిస్తాడండి. చూసారండి ఎంత గొప్ప సత్యాన్ని దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. కాబట్టి మన ఆత్మీయ విషయంలో కూడా బాధ్యత తీసుకొని మన కుటుంబం, మన పిల్లలు, మన యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆశీర్వదింపబడాలని మనం బాధ్యత తీసుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మ దేవా యేసయ్య, నీ గొప్ప కృపా కాపుదల తండ్రి యేసయ్య, యొక్క వారం మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. సర్వోన్నతుడా, మా కుటుంబాలు, మా జీవితాలు ఆశీర్వదింపబడాలంటే మాకు కూడా బాధ్యత ఉన్నది అని చెప్పావయ్యా యేసయ్య. ఎలా అయితే నువ్వు బాధ్యతగా తండ్రి అప్పగించిన పనిని నువ్వు ఒక పనిగా, ఒక డ్యూటీగా చేయకుండా మా యందు బాధ్యత కలిగి ప్రార్థన చేశావో తండ్రి, వీరిని దుష్టుడి నుండి కాపాడండి, వీరిని నా యొక్క మహిమను చూడడానికి పరలోకంలో ఉంచండి అని ఎలా అయితే బాధ్యతతో ఇష్టంగా ప్రార్థన చేసావో అటువంటి గొప్ప బాధ్యత కలిగి మేము కుటుంబం ఎడలో ఉండడానికి సహాయం దయచండి. సర్వశక్తిమంతుడా, వారి మర్దకై ఎస్తేరు ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఒక బాధ్యత తీసుకొని ఆ యొక్క విషయాన్ని మర్చిపోకూడదు, నా సంతతి వారు ఎవ్వరు మర్చిపోకుండా ఉండాలని ఒక బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికీ కూడా ఆ యొక్క పండుగను ఆచరించేటట్లు చేసిన సర్వశక్తిమంతుడా, మేము కూడా మా కుటుంబాలలో మేము ఒక బాధ్యత తీసుకొని మా బిడ్డల విషయంలో ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలతోనే కాదయ్యా, ఆత్మీయ ఆశీర్వాదాలతో కూడా మేము బాధ్యత తీసుకొని వారి పరిపూర్ణమైన ఆశీర్వాదాలకి వారి యొక్క జీవితాలు నడిపించడానికి ప్రభా, గృహంలో మేము ఉన్నా లేకపోయినా, పెద్దలుగా ఎంతోమంది ఉన్నా లేకపోయినా, వారు దేవుడితో నుండి ఆశీర్వదింపబడడానికి ఒక గొప్ప పునాది వేయడానికి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా ఆత్మీయ స్థితిలోనికి తీసుకొని రండి. నువ్వే తోడేండి, నడిపించండి, నీ గొప్ప కృపా కాపుదల దయచేయండి, నీ శక్తితో నింపి నీ నామాన్ని మహిమపరచుకోనండి తండ్రి. నువ్వే తోడుగా ఉండి నడిపించి ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడినందుకు వందనాలు. నీ కృపలో వర్ధిల్లింపచేసి నీ నామాన్ని మహిమపరచుకొనగలరండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. విన్నారు కదా అండి, మన కుటుంబం ఆశీర్వదింపబడాలి. ఆశీర్వదింపబడడం అంటే తక్కువగా కాదండి, పరిపూర్ణంగా ఆశీర్వదింపబడాలి అంటే ఆత్మీయంగా నీ యొక్క బాధ్యత కూడా ఉంది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే నీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. ఈ కార్యక్రమం కోసం ప్రార్థన చేయండి. బాధ్యత తీసుకోనండి నీ కుటుంబం ఎడల. దేవుడు ఎప్పుడు నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.
ఆశ్రయ